బాగా రాసిన వాళ్ళందరికీ వచ్చింది, నేను ఎక్కడో పొరపాటు చేసిన అనడం కంటే నాది పొరపాటు లేదు, వచ్చినోడే అదృష్టవంతుడు అనేటట్లు వీళ్ళ వాదన వేశారు. అంతే, అలా అనుకోవాలి, అంతే, అలా అనుకోవాలి. అంతే విషయం. నిజంగా చాలా మంది కూడా సార్ సమాజంలో గవర్నమెంట్ జాబ్ రావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ గవర్నమెంట్ జాబ్ని ఎంచుకోవాలి? మనం బయటికి ఎన్ని చెప్పినా సర్వీస్ అంటాం, ప్రజాసేవ అంటాం, అవి చేయడానికి ఎన్జిఓలు ఉన్నాయి, ఏవో ఉంటాయి. ఒకటి జాబ్ సెక్యూరిటీ, ఒకటి ఫస్ట్. రెండవది సోషల్ హానర్, సమాజపరంగా గౌరవం ఉంటుంది. నువ్వు ఏమన్నగా కానీ రోడ్డు మీద వెళ్తున్నావు, చిన్న స్కూటీయే, పొరపాటున హెల్మెట్ పెట్టుకోకపోవడం ఏదో ఉంటుంది. కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే, ఆయన చదివిండొచ్చు బీటెక్ ఎంటెక్, వారు ఆపగానే మీరు ఏమంటారు, సారే అంటారు. అంటే అది డిగ్నిటీ, సోషల్ హానర్ ఒకటి. సో సెక్యూరిటీ, సోషల్ హానర్, శాలరీస్ కూడా ఈ మధ్యలో బాగా ఆన్ ఫార్ దీంట్లో పెరిగాయి. తర్వాత మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు తీసేస్తామో అనే టెన్షన్ లేని లైఫ్, ఒక లైఫ్ సెక్యూరిటీ 100%. ఇవన్నీ ఉంటాయి. తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే తన ఫ్యామిలీ కూడా సెక్యూరిటీ ఉంటుంది. 10 మందికి సేవ మంచి చేసే ఎంతో మంది ఆఫీసర్స్ కూడా మనం చూసాం అట్లా గొప్ప వాళ్ళని. ఇప్పుడు నేను పేరుకునే పేర్లే గొప్పవి మిగతా వాళ్ళని కాదు. ఎగ్జాంపుల్ మీరు ఎస్ఆర్ శంకరన్ సార్ లాంటి వాళ్ళు ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి పేరు ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. సో వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళకు కూడా కనిపిస్తారు మీకు ఎక్కడ చూసినా. ఈరోజు మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడానికి కానీ, సో అరుణ వీళ్ళు ఇలాంటి ఆఫీసర్స్ కానీ చూస్తే మనకు డెఫినెట్గా ఎప్పుడు చాలా గొప్పగానే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి క్యాబినెట్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అయినారంటే ఆ రాష్ట్రము ఆ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు వాళ్ళ నిర్ణయమైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మెరిట్ ఉండాలని కోరుకుంటారు. అందులో ఒకటి మెయిన్గా 100%లో మినిమం ఎంత లేదన్నా 45% ఐఏఎస్ ఐపీఎస్లే అవ్వాలి అనుకుంటారు. కానీ అందరికీ పాసిబుల్ అవ్వట్లేదు. ఎందువల్ల అంటారు? అసలు ఉండే పోస్టుల సంఖ్య కూడా అంతే, దానికి తగ్గట్లు కష్టపడ్డ వాళ్ళు బయటపడతారు. నేను చెప్తున్నా కదా, 99% మీ శ్రమ, 1% మీ అదృష్టం. 1% అదృష్టం అయితే ఉంటుంది, అంతే. కానీ వీళ్ళు అన్నట్టు 100% లక్ ఉండదు. ప్రిలిమ్స్ నువ్వు ఫెయిల్ అయినావంటే అది నీ ఇన్ఎఫిషియన్సీ. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి జాబ్ మిస్ అయిందంటే బహుశా నీకు లక్ లేదు. కానీ సీరియస్గా సిన్సియర్గా కష్టపడ్డవాడు, ఐఏఎస్ కాకపోయినా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామంది పిల్లలకు దీని మీద సంపూర్ణమైన అవగాహన లేక మనం దాన్ని సపరేట్గా చేద్దాం. సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు వెళ్తే చివరికి ఏమంటాం, దాన్ని పార్లమెంట్కి ట్రై చేస్తే సర్పంచ్ అయినా అన్నట్టు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. అది ఎక్కడ ఫెయిల్ కాదు. దీన్నే మనం చెప్పాలంటే లేబర్ విల్ నాట్ గో అన్రివార్డెడ్. మీరు చెప్పాలంటే మీడియాలోనే చెప్తాను, చాలా ఇప్పుడు బీబీసీ ఛానల్స్ కానీ, టైమ్స్ నౌ కానీ, ఎన్డీటీవీలు కానీ, ఇటువంటి దాంట్లో పనిచేసే వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయిన చాలామంది ఉంటారు. మనకు వైడ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంటుంది. ఏ టాపిక్నైనా మినిమం ఎంగేజ్ చేయగలడు. నేనంటే మిగతా ప్రొఫెసర్ల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని నేను చెప్పట్లేదు, బట్ ఈజ్ ఎబుల్ టు బి హ్యాండిల్ ఎనీ ఏరియా. టైం బీయింగ్ మాత్రం చేయగలరు. కాబట్టి అంతకంటే అసలు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈరోజు మీరు సివిల్స్ ప్రిపేర్ అయిపోతే బ్రహ్మాండమైన ఎఫిషియన్సీ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు రోజు ఇంటర్మీడియట్ స్టేజ్లో 12 గంటలు కష్టపడితే ఐఐటీ అని అవుతున్నాడు. ఐఐటీని ఎఫిషియెంట్ ఎందుకంటే 12 గంటలు కష్టపడ్డాడు. మళ్ళీ ఐఐటీ చదివినాక 12 గంటలు కష్టపడి సివిల్ సర్వీస్ ఫెయిల్ అయినా కూడా మన ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మన లాంగ్వేజ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సామాజిక స్పృహ కూడా, యాక్టివిజం కూడా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నా మనిషి హ్యూమన్ బీయింగ్ కావాల్సిందే కదా. కాబట్టి డెఫినెట్గా మీకు అవకాశాలు ఖచ్చితంగా కావాల్సిందే. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళు రీచ్ అవ్వాలి ఆ పోస్ట్కి అని అంటే ఏం చేయాలంటారు? ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనే దాన్ని కానీ పెట్టుకున్నప్పుడు తర్వాత చాలా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్కూల్ లెవెల్లో మీ ప్రిపరేషన్ అవసరం లేదు. పెద్ద బోగస్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. స్కూల్ నుంచి ఐఏఎస్ అనేది, ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్, డిగ్రీ నుంచి ఐఏఎస్ నా వ్యక్తిగతంగా పెద్దగా ఉపయోగపడాలి. నీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది మినిమం 19-20 ఏళ్ళు వస్తే అప్పుడు నీ ఐక్యూ అండ్ ఈక్యూ లెవెల్ కొంచెం ఈక్వల్గా వస్తాయి. వచ్చిన తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేయొచ్చు. స్కూల్ లెవెల్లో నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్పింది చదువుకుంటే నీ ఐఏఎస్ ప్రిపరేషన్, అదే నీ ఐఐటి ప్రిపరేషన్, అదే నీ నీట్ ప్రిపరేషన్. రెగ్యులర్ అకాడమిక్ యాక్టివిటీలోనే ఉంటూ
న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు స్కూల్ పేపర్స్ వచ్చినాయి, చాలా మందికి తెలుసు తెలియదు. అవును వచ్చినాయి. ఆ స్కూల్ పేపర్ టచ్ చేయండి, లేదా జనరల్ నాలెడ్జ్, అరే ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవడు, ఇండియా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవడు, పూర్తిగా ఎప్పుడు A+B² కాకుండా కొంచెం ఇవి కూడా పరిచయం చేయగలిగితే వారికి కూడా సోషల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి మీరు మొదలు పెట్టవచ్చు. ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఉంటుంది, NCERTs లాంటివి చదవండి. అన్నీ కాదు, కొన్ని చదవాలి. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది IAS ఎగ్జామా లేకపోతే మామూలు ఉద్యోగమా కాదు, ఏం చదవాలని తెలిస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఏం చదవకూడదు అని తెలిస్తే జాబ్ వస్తుంది. ఈజీ ప్రాసెస్ చెప్పేశారు సార్. ఏం అదొక చిన్న లాజిక్. ఏం చదవాలని తెలిస్తే చదువుతూనే ఉంటావు, నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. ఇందులో ఏది మనం చదవద్దు, ఎగ్జామ్కి పనికిరాదని తెలుస్తుందో అప్పుడే నీకు జాబ్ వస్తుంది. ఓకే, క్లారిటీ. ఇప్పుడు IAS IPS లకే కాదు, గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అంతే. చాలా మంది ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ బుక్స్ చదవాలనుకుంటారు. నంబర్ ఆఫ్ బుక్స్ అసలు నాకు అర్థం కాకూడదు. 1 yearలో ఎన్ని చదవగలడు ఒక మనిషి? అదే అది భయపడుతున్నారు సార్ ఫస్ట్. అసలు మీరు అన్ని పుస్తకాలే చదవద్దు. ఒక 8-10 పుస్తకాలతోటి IAS అవ్వచ్చు, 800 పుస్తకాలతోటి మీ జీవితంలో ప్రిలిమ్సే పాస్ కాకుండా పోతారు. సింగిల్ బుక్ను n నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్గా చదవండి. ఓకే, అదే ఉంటుంది, ఎన్నిసార్లు అయినా మారదు. నీ థాట్ ప్రాసెస్ మారాలి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మళ్ళీ దాన్ని డిగ్రీ ఎగ్జామ్ PG ఎగ్జామ్ లాగా చూస్తారు. అదేమో క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇక్కడ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. చిన్న చిన్నవే డిఫరెన్స్, అవే నాలెడ్జ్, అవే పిల్లలు వాళ్ళే. ఈ టెక్నిక్స్ దొరకాలి. ఇది లేక చాలా మంది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఎదజల్లి ఉట్టి బోగస్ మండల కోసం పాడు చేసుకుంటారు. ఇప్పుడు మనం నిజంగా ఇట్లా నిజాయితీగా చెప్పినాం అనుకో, వాడికి నచ్చదు. ఇంత సింపుల్ ఆట, దాన్ని కాంప్లికేట్ చేస్తేనే బాగుంటుంది అంటారు. చెప్పాలని కూడా చెప్తారు, ఇలా అది సాధ్యం కాదు కదా అనే విధంగా ఉంటుంటారు. ఇక్కడ కావాలి క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంది? రైటింగే. అంటే మనం 10 పేపర్లు రాయాలి ఎగ్జామ్ అనుకుందాం, 10 పేపర్లు బాగా రాయగలిగితే చాలు కదా. అవును, అందుకే మీ దగ్గర ఉన్న టెక్నిక్స్, మీ దగ్గర ఉన్న లాజిక్స్ చాలా వాల్యుబుల్గా ఉన్నాయి, అందరికి ఉపయోగపడేలాగా ఉన్నాయి సార్. నిజంగా మీ అకాడమీ నుంచి ఎంతమంది ఆ ఉన్నత స్థాయిలో ఉండొచ్చు అంటారు? దాదాపు నేను 2008లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి చెప్తాను, ఫస్ట్ బ్యాచ్లోనే మాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బాగా పాపులర్ IAS ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గంధం చంద్రుడు 100వ ర్యాంకు, ఇక్కడ టెస్ట్ సిరీస్ రాశారు, ఇక్కడ చేశారు, చూసారు. తర్వాత కరీంనగర్ CPగా ఉన్న అభిషేక్ మహంతి ఈ మధ్యకాలంలో పోయారు, ఇక్కడే నేను చూశాను దగ్గరగా ఉండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో కూడా నాకు తెలుసు, ఎట్లా చదివే వాళ్ళు కూడా నేను కొంత గమనించగలిగాను. అంటే 24 గంటలు వాళ్ళు ఎంట లేను కాబట్టి ఇట్లా చేశారు అట్లా చేశారని అతిశక్తిగా చెప్పడం కాదు, చాలా సిన్సియర్గా అంటే కొన్ని. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకా చాలామంది చాలా, అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే పాంప్లెంట్ ఇస్తాను. ఇప్పుడు డైరెక్ట్ కనిష్క అకాడమీలో చదివి 2008 నుంచి ఇప్పటి వరకు చదివిన గ్రూప్ 1 ఎగ్జామ్లో 30 RDOలకు తక్కువ ఉన్నారు, 80+ DSPలకు తక్కువ ఉన్నారు, 2 తెలుగు స్టేట్లో 80+ DSPలు. పాంప్లెంట్ ఇస్తా, మీరు ఎక్కడ వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా మహేందర్ రెడ్డి సార్ తెలుసు అంటే సార్ తెలుసు అని చెప్తారు, అక్కడ ఉన్నవాని కూడా చెప్తారు. అది ఇంకా అవి కాకుండా ఇంకా చిన్నవైతే చాలా ఉంటాయి. సో అట్లా వాళ్ళు నేను చెప్పడం వల్లనో లేకపోతే దీని వల్లనో కాదు, ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాకల్టీస్ ఉన్నారనడానికి 1-2 పేర్లు కూడా నేను కోట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి చెప్పడం కుదరదు. ఎగ్జాంపుల్ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ పర్సనాలిటీ ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కనిష్కలో తప్ప జనరల్ ఎస్ఏ ఎక్కడ చెప్పడు, ప్రొఫెసర్ గారు. అదేవిధంగా డాక్టర్ MV రామారావు గారు అని ఉండే, ఇప్పుడు NTR డీన్ పనిచేస్తూ ఉంటాడు, గతంలో వాజీనామాలో చెప్పాడు. శ్రీనివాస్ గారు అని పొలిటికల్ సైన్స్ గారు, అంటే ఎగ్జాంపుల్గా కొన్ని మాత్రం. అంటే సో వీళ్ళు ఒక 25-30 ఏళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ యాజ్ అ టీచర్స్గా వాళ్ళు ప్రూవ్ చేసుకున్న దాన్ని డెఫినెట్గా మీకు యూజ్ అయ్యేదిగానే ఉంటుంది కదా. ప్లస్ రెండవది నేను చెప్పిన ఈ పర్సనాలిటీస్లో వెరీ పాపులర్ నాగేశ్వర్, వాళ్ళ ఇంటిగ్రిటీ కానీ వాళ్ళ ఆనెస్టీ కానీ వాళ్ళు మాట్లాడేది కానీ ప్రతిదీ కూడా మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకుపోగలుగుతుంది. ఇప్పుడు ఎవడైనా పాఠం చెప్తాడు కానీ చెప్పేవాడిలో కూడా కొంత నిజాయితీ. రామకృష్ణ పరమహంస స్టోరీ లాగా చెప్తే, మా బాబు రోజు స్వీట్స్ తింటున్నాడు ఏంటంటే 10 రోజుల తర్వాత తీసుకురాపోన్నాడట. నెక్స్ట్ డే వచ్చినాక నువ్వు స్వీట్ తినకరా అంటే, రోజు నేను అదే చెప్తున్నా అంటే నువ్వు తింటూ వాళ్ళకి తినొద్దన్నావు, నేను కాబట్టి మానేసి చెప్పాను అందుకే వాడు వింటాడు అన్నట్లు. వాళ్ళు పాటించే చెప్పగలిగిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీ ఇంటిగ్రిటీ ఒక ఆఫీసర్ కూడా చాలా మంది. ఇక నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళైతే చెప్తారు, ఏది కొన్ని దగ్గరలో పబ్లిక్ సర్వీస్ చైర్మన్ నుంచి
మామూలు సిపిల వరకు చాలా మంది నా స్టూడెంట్స్ అని గర్వంగా కూడా చెప్పగలరు. ఖచ్చితంగా చెప్తారు. అది ఉన్నారు, నేను విన్నాను. ఖచ్చితంగా చెప్తారు నాగేశ్వరరావు గారు. చివరిగా సార్, ఈ గ్రూప్ 1కి సంబంధించి, ఈ వివాదాలకు సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కానీ, అలాగే రాసిన తర్వాత కూడా కరెక్షన్ చేసే వాళ్ళను ఉద్దేశించి కూడా ఏం చెప్తారు సార్? రాసేవాడు నమ్మాల్సింది ఒకటే, సరే జరిగింది, అది ఎంత మేరకు రివైవ్ అయ్యనికి వచ్చి మళ్ళీ ఏదో జరుగుతుంది అనుకోవడం ఐ డోంట్ థింక్ సో. జనరల్గా మనం, ఎందుకంటే నేను రాసి వచ్చిన కాబట్టి ఎగ్జామ్స్, దాని గురించి నాకు కొంత ఐడియా ఉంది. సో ఈ కేసులు ఇవన్నీ ఎంతో కొంత మేరకు పరిచయం ఉన్న వ్యక్తినే నేను గతంలో. సరే అది అయిపోయింది. రెండవది, సరే ఈసారి మన కర్మ కొంత పోయింది, సరే మళ్ళీ మనం ప్రయత్నం చేద్దామని నమ్మకంగా ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అలా కాకుండా కొంతమంది ఏంటంటే సరైన ప్రిపరేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ గ్రూప్లోనే చేరుతాడు. నేను కూడా బాగా రాశాను అన్నట్టు కంటే, బాగా రాసిన వాడిని నేనేం చేయలేను ఇప్పుడు, పాపం వానికి సింపతి చూపడం తప్ప. సగం సగం చదివి సగం సగం రాసిన వాడు మాత్రం మీరు బాగా చదవండి. మీరు 100 పేజీలు రాయమంటే ఒక అంశం మీద బ్రహ్మాండంగా రాస్తారు, కానీ ఒకటే పేజీలో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టండి అంటే మీకు రాదు. క్రిస్పీగా చెప్పరా బాబు, చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎవడి వల్ల కాదు. కథ చెప్పరా అంటే రామాయణం అంతా భారతం చెప్పేస్తాం, భారతం అంతా కూడా చెప్పేస్తాం. కాబట్టి మీకు ఆడ ప్రిసైజ్గా రాయడం నేర్చుకోవాలి. మూడవది వచ్చేసి సింపుల్గా మీరు రాసే ఆన్సర్ షీట్ ఎట్లుండాలి అంటే, జనరల్గా నేను చెప్తున్న దానికి ఈ చెప్పాడు సారు, మొన్ననే పేపర్ ఇవ్వాలేసో చక్కగా చేయడం చేతగానోళ్ళు వాళ్ళు మీరు రాసినది అది జరిగింది. అది ఎట్లుండాలి మీ ఆన్సర్ షీట్ అంటే, ఒక నిరక్షరాస్యుడు వింటే కూడా మనకు సమస్య అర్థం కావాలి. ఎందుకంటే టుమారో యూఆర్ గోయింగ్ టు బి హ్యాండిల్ సెమీ లిటరేట్స్. ఇండియాలో లిటరసీ ఉన్నా కూడా సెమీ లిటరేట్స్. వాడు బీటెక్ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, పెద్ద జాబ్ చేస్తాడు, ఏమైనా లీగల్గా ఏమైనా సమస్య ఉంటే వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడు. అవునా కాదా? ఏదైనా చిన్నది ఉంటే కూడా మన రైట్ మనం చేసుకోవాలి. అందుకే మనం సెమీ లిటరేట్స్ అంట వీళ్ళందరినీ. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలిగిన అధికారులు కావాలంటే లాంగ్వేజ్, ప్రిసైజ్ రైటింగ్, బేసిక్ నాలెడ్జ్, యూ విల్ బి ఐఏఎస్. అంతే, అది మాత్రం షూర్. ఈ కరెక్షన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్షన్ చేసే వాళ్ళకి వాళ్ళను మీద కూడా అంటే చేయించే వాళ్ళకే ముందు చెప్తా. చేసే వాళ్ళకంటే చేయించే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పేపర్లతో కాకుండా, ఒక మనిషి ఒకరోజు ఎన్ని పేపర్లు చదివి చేయగలడు. ఎందుకంటే మనం దాదాపు ఏ ఆఫీస్ అయినా 10 గంటలకు ఓపెన్ అవుతుంది. 10 నుంచి 1 మధ్యలో ఒక టీ బ్రేక్, మళ్ళీ 1 to 2 లంచ్ బ్రేక్, 2 to 5 మధ్యలో. ఈ 6 నుంచి 7 గంటల మధ్యలో ఎన్ని పేపర్లు ఎవాల్యుయేట్ చేయగలడు సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి ప్లస్ ఆర్ మైనస్ ఒక పేపర్ ఇచ్చి వాళ్ళతో దిద్దేయండి. కానీ ఒక ఆ సెషన్లో చేయాల్సిన పేపర్లు 3 సెషన్ల పేపర్లు చేపిస్తే రిజల్ట్స్ ఇప్పుడు ఇట్లే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కూడా, చూశారు కదా. ఎందుకంటే ఈ వివాదాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్పారు సార్. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ అక్కడ కరెక్షన్ చేయాల్సిన పేపర్స్ మాత్రం దానికి 3 ఉంటున్నాయి. కాబట్టే అక్కడ వాళ్ళు ఫాస్ట్గా అయిపోవాలనే ఇదిలోనే కావచ్చు అలా కరెక్షన్ చేయడం బట్టి కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.